మేడం నమస్తే. ఏదైతే అనక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిందే మద్యపాన నిషేధం చేస్తా అని. ఇప్పుడు ఆ మద్యంలోనే భారీ కుంభకోణం జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, 6 డన్నులు ఉన్నాయి మద్యం ముడుపులు చేరవేయటానికి అంటూ కొత్తగా వస్తున్న వార్తలు. ఎలా చూడాలంటారు అసలు ఇదంతా? ముఖ్యంగా ఎప్పుడైతే ఈ లిక్కర్ కేసు జరుగుతూ ఉన్న టైంలో చాలా విషయాలు తెర మీదకి వచ్చినాయి, మీరు కూడా గమనించారు. ఇవన్నీ ఎందుకు తెర మీదకి వచ్చినాయి, ఎందుకు తెర మీదకి రావాల్సి వచ్చింది అంటే దాన్నే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. దాంట్లో ఎక్స్పర్ట్ కింగ్ కరోడా లాంటి వారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ రెడ్డి గారు. సడన్గా 70 సంవత్సరాల జర్నలిజంలో ఉన్న కొమ్మినేని గారు రాజధాని ఆడబిడ్డల విషయంలో స్లిప్ అవడం, లేకపోతే నిన్నటి రోజు వేమిరెడ్డి గారి సతీమణి ఎవరైతే ఉన్నారో ప్రశాంతి రెడ్డి గారి గురించి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నేను దేని మీద ఉన్నానో దాని మీదే స్టిక్ ఆన్ అయి ఉంటాను అనే మాటలు మాట్లాడడం, పిహెచ్డి అనేటటువంటి ఒక అద్భుతమైన చదువుని మీరు ఎక్కడెక్కడ ఎన్ని పిహెచ్డీలు చేశారు అని మాట్లాడుతూ, ప్రభాకర్ రెడ్డి గారిని చంపేస్తారేమో, రాత్రులు దిండు పెట్టేస్తారేమో, ముఖం మీద జాగ్రత్తగా ఉండండి మీకు చాలా ఆస్తులు ఉన్నాయి అంటూ అసందర్భ ప్రలాపన. ఇవన్నీ మీకు అర్థమైతే గమనించండి రాష్ట్ర ప్రజలు. డైవర్షన్ పాలిటిక్స్, లిక్కర్ స్కామ్ చాలా కీలక ఘట్టానికి వచ్చేసింది. ఎంత కీలక ఘట్టానికంటే గౌరవ్ జగన్ రెడ్డి గారు 3 నెలలు జైలుకి వెళ్ళడానికి కూడా ఫిక్స్ అయిపోయారు. నాకేం తెలియదు పాపం అంటూ సాయన్న, మన ముద్దుల ఏటు విజయసాయి రెడ్డి గారు గౌరవ, ఆయన చెప్పడం కొంత బట్టలు ఇప్పాను పూర్తి బట్టలు ఇప్పుతాను. మీరు ఆయన విప్పుతారా, సిఐడి వారు మే విప్పుతారా? ఇవన్నీ పిచ్చి మాటలు. అప్రూవల్గా మారిపోయినటువంటి దస్తగిరికి మీకు పోలిక అండి. అతనేదో పేమెంట్ తీసుకుంటే పనిచేసేవాడు, మీరు గౌరవ చార్టెడ్ అకౌంటెంట్ కదా. ఇప్పుడు కాదు, భూమి పుట్టినందుకు చార్టెడ్ అకౌంటెంట్. ఆ టైంలో చార్టెడ్ అకౌంటెంట్ మీతో పాటు చదివిన వాళ్ళందరూ జర్మనీ, లండన్, కెనడా, దక్షిణాఫ్రికా అన్ని చోట్ల పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు. అంటే అప్పట్లో ఆ చదువు చాలా గొప్పది. ఆ చదువు రమ్మన్నారాదు జగన్ రెడ్డి గారికి. సో అంత గొప్ప చదువు చదువుకున్న మీరు విదేశాల్లో కంపెనీలు లేకపోతే ఫారెన్ ఎక్స్చేంజ్ ఇవన్నీ ఉండి అనవసరంగా రాజ్ కసిరెడ్డిని దగ్గర చేసినాను అంటూ A1గా రాజశేఖర్ రెడ్డినిగా పెట్టినారే. అంటే మీరు చెప్తే ఏమనైపోతాడేటి? జే బ్రాండ్స్ అధినేత ఏమన్నా అవుతారు, ఆయనకి సలహాదారులుగా ఉన్న మీరు ఎప్పటికీ ఎటుగా ఉంటారు. ఇవన్నీ ఇప్పుడు కేసులా? ఈడీ ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద, సిబిఐ ఎన్ని కేసులు ఉన్నాయి, ఎక్కడెక్కడ దాకా వచ్చినాయి? వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో గుండెపోటు అని ఫస్ట్ చెప్పింది తమరే కదా, గొడ్డలపోటుని గుండెపోటు అని చెప్పారు. అంత తెల్లవారుజామునే అసలు కనీసం అవినాష్ రెడ్డి గారికి కూడా తెలియకముందే మీకు ఎట్లా తెలిసేసింది? మీడియా వాళ్ళని ఎన్నింటికి పిలిచినారు, మీడియా వాళ్ళతో ఎప్పుడెప్పుడు మాట్లాడినారు అన్నా? ప్రతిదీ బయటకు వచ్చింది సాయన్న. అసలు శంఖం చక్రం లాంటి ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్ళినారు, కానీ తమరెందుకు లోపలికి వెళ్ళా? నిన్నటి రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు బయటకు వస్తూ నాతో అబద్ధాలు చెప్పిస్తున్నారు, నాతో తప్పుడు స్టేట్మెంట్లు రాపిస్తున్నారు అంటూ ఆ పర్ఫార్మెన్స్ ఎందుకు చేస్తున్నారో తెలుసా? లోపల కక్కేసినాడు ఆయన. అసలు కక్కేసాడు అనే పదం కాదండి, కక్కాల్సి వచ్చింది. సిఐడి వాళ్ళు ఆధారాలు దగ్గర పెట్టుకుని, లేకపోతే మనల్ని ఆధారాలు చెప్పమని ఆధారాలు సిల్వర్ స్క్రీన్లో 70mm చూపించి చెవిరెడ్డి గారు ఇక్కడ ఉంది మీరే కదా, కరెక్ట్. సో ఈ ఫోన్ ట్రాన్సాక్షన్ మీదే కదా, వెరీ గుడ్. గూగుల్ టేక్అవుట్ మీదే చూపిస్తుంది సార్. అప్పుడు అవన్నీ చెప్పుకో, దీంట్లో నీ పాత్ర ఉంది అంటూ ఎవిడెంట్గా చెప్తే మింగలేక కక్కలేక ఒప్పుకొని బయటకు వచ్చి పర్ఫార్మెన్స్ కనుక నచ్చుంటే ఫస్ట్ ఎమ్మెల్యే టికెట్ నాకే ఇవ్వండి, మినిస్ట్రీ నాకే ఇవ్వండి అంటూ జగన్ రెడ్డి గారి దగ్గర ఆయన పర్ఫార్మెన్స్ చూసినామండి. అప్పుడే అనిపించింది పెద్ద తలకైనా ఉన్న లోపలికి వేస్తాడు ఈ చెవిరెడ్డి అన్న అనుకున్నాం. అట్లే ఈరోజు విజయసాయి రెడ్డి గారి పర్ఫార్మెన్స్ ముందుకు రాబోతుంది. ఆయన ఎక్స్పర్ట్, తిమ్మిని బొమ్మని చేయడంలో ఎక్స్పర్ట్. అంతఃపురంలో ఆ నలుగురు అనే కథనం వచ్చే వరకు ఎవరికి తెలియదు, సేడి దర్యాప్తులు అలా ఎన్నో చిన్న చేపలు వస్తున్నాయి, సొరలు వస్తున్నాయి, కానీ మన తిమింగలం ఎప్పుడు పట్టిద్దా అనుకున్నాం. కానీ తిమింగలం పడే రోజు వచ్చినా ఎలా తప్పించుకోవాలో తెలుసుకొని ముందుగానే పడేది తిమింగలం. అంటే దానికి వచ్చేతావు కూడా తెలుసు. అట్లే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు గారిని ఇరికించడానికి గల ప్రధాన కారణం గుజరాత్లో బిగినైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దాన్ని ఎంతోమంది IASలని పంపించి దాని మీద పూర్తి సమాచారం తెలుసుకొని ఎంతోమంది విద్యార్థులకి ఉపయోగపడుతుందని స్కిల్ డెవలప్మెంట్ అది ఇచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కూడా అంతే. ఏది ఎక్కడ ఏ రాష్ట్ర ప్రజలకి నష్టం లేకుండా, ఏ రైతుకు నష్టం లేకుండా, ఏ భవన కార్మికులని వ్యాపారస్తులను ఇబ్బంది లేకుండా తీసుకొచ్చిన పరిస్థితి. అదే రకంగా ఇసుక ఉచితంగా ఇచ్చారు. వీటి అన్నిట్లో చంద్రబాబు గారి పేరు పాత్ర ఉంది కాబట్టి ఆయన పేరు బయటికి లాగి
దీంట్లో స్కామ్ చేసినారు, షెల్ కంపెనీలు పెట్టినారంటూ ఏదేదో సృష్టించి తప్పుడు కేసులు వేసినారు. అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చింది చంద్రబాబు గారు, దాంట్లో స్కాములు అని చెప్తుంది జగన్ రెడ్డి గారు. కానీ జగన్ రెడ్డి గారు చాలా తెలివిగా పెద్ద పెద్ద సుప్రీంకోర్టు అడ్వకేట్ల వారి దగ్గర నుంచి మాకు వచ్చిన సమాచారం ఏంటంటే, అసలు ఎక్కడ కూడా మా జగన్ అన్న సిగ్నేచర్ లేదే. ఈ లిక్కర్ కంపెనీలు తీసుకొచ్చింది అప్పట్లో కాంగ్రెస్, తర్వాత టీడీపీ కదా. ఆయన ఏ కంపెనీని తీసుకురాలేదే, ఆయన ఎక్కడ సంతకం లేదే. తర్వాత ఎక్కడో డిజిటల్ సిగ్నేచర్ ఆయనది స్కాన్ అయిందంట కదా, చోరీ జరిగిందట కదా అని మాట్లాడుతుంటే ఓహోహోహో, ఇంకా లోపలికే వెళ్ళలేదు, బయటకు వచ్చే తావు బాగానే వెతుక్కున్నారే అని మేము ఫిక్స్ అయిపోయినామండి. అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి మళ్ళీ మరొకసారి నోటీసులు అయితే సిట్ వాళ్ళు ఇవ్వటం జరిగింది మేడం. అంటే గతంలోనే చెప్పారు అవసరమైతే ఇంకా చాలా సమాచారం ఉంది, అందరినీ విప్పి నిలబెడతా అంటూ ఆయన అయితే చెప్పేశారు. ఎలా చూడాలంటారు అసలు దీన్ని? రేపు రాబోయే విచారణలో ఆయన ఏం చెప్పబోతున్నాడు అనుకోవచ్చు అంటారు? ఒక మళ్ళీ పెద్ద చాపకి గాలం వేశారనుకోవచ్చు అంటారు? సార్, నాకు తెలిసి విజయసాయి రెడ్డి గారు చెప్పినంత మాత్రాన జగన్ రెడ్డి గారి పేరు రాసుకొని మనకు అరెస్ట్ చేసే అధికారం కొద్దో గొప్ప లేకపోవచ్చు అండి. ఎందుకంటే మీరు గమనించండి, మిథున్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళినప్పుడు ఇదే అడిగినారు జడ్జి గారిని, మీరెందుకు కంగారు పడుతున్నారు, జడ్జి గారు ఇదే అడిగారు, మీరెందుకు కంగారు పడుతున్నారు, ఎఫ్ఐఆర్లో మీ పేరు లేదు కదా అంటే, అక్కడ ఉండే వాళ్ళని కొట్టి తిట్టి భయపెట్టి చావు భయం చూపించి నా పేరు చెప్పేస్తారేమో అని మిథున్ రెడ్డి గారు చెప్తే, సరే వారెవరో చెప్తే మీ పేరు చెప్తే మిమ్మల్ని, మీరు ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తులు మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల ఎందుకు వేస్తారు, పూర్తి సమగ్ర విచారణ చేస్తారులేండి, యూ డోంట్ వరీ, మీరు కంగారు పడకండి అని చెప్పినారు. పాపం గుమ్మడికాయల దొంగ భుజాలు తడుముకుంటే మాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది. కానీ ఇన్ని గుమ్మడికాయలు దొంగతనం చేసినటువంటి మాత్రం ఒక గౌరవ జే బ్రాండ్స్ అధినేత మాత్రం కోర్టుకు వెళ్ళకపోవడం, బెయిల్ వేయకపోవడం, ఇదంతా చూస్తుంటే ఆయన ఫిక్స్ అయ్యారు, జైలు యాత్ర చేయాలని ఫిక్స్ అయ్యారు, బయటకు వచ్చి ఓదార్పు యాత్ర చేయాలని ఫిక్స్ అయ్యారు. సో ఎనీవే, సాయన్న నోరు విప్పి జే బ్రాండ్స్ అధినేత పేరు చెప్పబోతున్నారు, జే బ్రాండ్స్ లోపలికి వెళ్ళబోతున్నారు. జే బ్రాండ్స్ కోసం వాదించే మా సుప్రీంకోర్టు అడ్వకేట్లు ఎంతో మంది ఇక్కడికి వచ్చి పాపం జే బ్రాండ్స్ అధినేత పేరు ఎక్కడా లేదు, ఆయన ఎప్పుడు ఈ లిక్కర్ని ప్రోత్సహించలేదు, లిక్కర్కి ఎక్కడ ఆయన పర్మిషన్ ఇవ్వలేదు, సో దీనికి ఆయనకి ఏం సంబంధం, ఇదే రెడ్ బుక్ పరిపాలన, ఇదే అక్రమ అరెస్ట్ అంటూ మాట్లాడు జనాల్లో కొద్దిగా సానుభూతి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయబోతున్నారు. ఎందుకంటే ఆయన ఏం చేయబోతున్నారో మీకు చెప్పే ముందు ఆయన ఎలా బయటికి రాబోతున్నారో కూడా మీకు చెప్తున్నా. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఎంతో మంది జైల్లో ఉన్న ముద్దాయిలు సైతం కంప్యూటర్లు నేర్చుకుంటున్నారు, ఎంతో శిక్షణా తరగతులు తెలుసుకుంటున్నారు. అంటే దాని అర్థం బయటకు వచ్చి మారు మనసు పొంది మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్లో ఉద్యోగ ఉపాధి పొందాలని. అటువంటి గొప్ప గొప్ప స్కీములు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు గారు ఒక పక్కన అయితే, అస్సలు ఈ లిక్కర్లో నాకు సంబంధమే లేదండి, ఒక్కదానికైనా నేను పర్మిషన్ ఇచ్చానండి అంటే, ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్ ఎవరివి, ఆదాన్ డిస్టిలరీస్ ఎవరి చెంచాల గెరిట్ల కింద నడుస్తున్నాయి, ఈ ముడుపులన్నీ లిక్కర్కి పర్మిషన్ ఇచ్చినందుకే తీసుకున్నారు కదా. లిక్కర్కి సంబంధించిన పాలసీలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారి ప్రోద్బలం ఎందుకు లేదు, కనీసం ఈ రోజుకి సిట్ ఆయన ఎందుకు విచారణ చేయట్లేదంటే ఆయనకి దానికి ఏం సంబంధం లేదు కాబట్టి, ఇవాళ రోజు మీరు నోరు విప్పి నారాయణ స్వామి పేరు చెప్పండి, విజయసాయన్న పిలుస్తారేమో చూడండి, నరాసుర రక్త చరిత్ర అంటూ మీరు కథనాలు వేస్తే కనీసం సిబిఐ చంద్రబాబు గారిని ఒక్కసారన్నా పిలిపించిద్దేమో అనుకున్నా. ఎందుకంటే మీ కత్తి బొమ్మ వేసినారు, మీకు కేసుకి సంబంధం ఏంటో అని అడిగిద్దేమో అనుకున్నాను, సరే అడగలేదు. ఎందుకంటే వారికి తెలుసు ఏది నిజం ఏది అబద్ధం అని. సో పూర్తి దర్యాప్తులో మీరు ఇరుక్కోబోతున్నారు, మీరు ఎలా బయటికి రాబోతున్నారో కూడా చెప్తున్నారు. కానీ న్యాయస్థానంలో మీరు తప్పించుకోవచ్చు, కానీ ప్రజా కోర్టులో అంతిమ తీర్పు ప్రజలదే, అక్కడ మీరు ఎప్పటికీ నేరస్తులే.